హలో అండి. వెల్కమ్ టు వియాన్ సిస్టర్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చాప్డ్ ఆనియన్స్, మిర్చి, ఒక చిన్న సైజ్ టమాటో, కొంచెం ఎండు కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, ఒక లెమన్. అలాగే పక్కన మనం ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్లో మ్యారినేట్ చేయడానికి కావాల్సినవి కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఆయిల్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తాలింపులోకి కావాల్సినవి సాజీర, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, మేథీ లీవ్స్, ఇవన్నీ ముందుగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చికెన్ కర్రీకి మన గ్రేవీకి కావాల్సింది ఫస్ట్ మనం మిక్సీ చేసుకొని కొంచెం ఎండు కొబ్బరి, మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకుని, నేను గ్రేవీ ఎక్కువ వద్దనుకుంటున్నాను, సో నేను లైట్గా తీసుకుని కొంచెం లైట్గా కొత్తిమీర అండ్ ఆల్సో పుదీనా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మసాలా అంతా ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ని కొంచెం సో ఆయిల్ ఇటు ఎక్కిందో లేదో కొంచెం ఇలా చూడాలి. సో ఆయిల్ ఇప్పుడు మనకి వేడిగా అయింది. సో మనం ముందుగా తీసుకునే ఇవన్నీ మనం దీంట్లోకి వేసేద్దాము. ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి దీంట్లోకి ఆయిల్లోకి వేసేసుకోవాలి. మగ్గాలంటే దాంట్లో కొంచెం అవి ఉడికేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట. సో నేను కొంచెం లైట్గా సాల్ట్ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను, సో మీరు దాన్ని చూసి యాడ్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. ఇది కొంచెం లో ఫ్లేమ్లో ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుదాం. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వాటిని మగ్గిద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయింది. దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బౌల్లో వేసేసుకుందాం. దీంట్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఆల్రెడీ యాడ్ చేసేసాను, సో నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయట్లేదు. సో అన్ని దీంట్లోనే ఉన్నాయి కాబట్టి నేను అన్ని ఒకేసారి మళ్ళీ యాడ్ చేయకుండా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. మీరు మ్యారినేట్ చేసిన దాంట్లో ఒక లెమన్స్ కూడా స్క్వీజ్ చేసి పెట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాము. అంతా మిక్స్ చేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ మంచిగా ఉడుకుతుంది అనమాట. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మంచిగా ఉడకదు. సో మనం హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ లైట్గా మధ్యలో కలుపుతూ ఉంటూ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఒక 15 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత మన చికెన్ ఇలా వస్తుంది. దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేయండి. ఇప్పుడు మనం దీంట్లో పుదీనా కొత్తిమీర వేసాం కాబట్టి ఇది గ్రేవీ కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది. కొన్ని వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేయండి. మంచిగా వాటర్ కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇలా అంతా దగ్గర కనిసేయండి. చికెన్ ఒక 15 మినిట్స్ బాగా ఉడికించాం కాబట్టి అది బాగా ఉడుకుతుంది మంచిగా. ఆ తర్వాత ఈ వాటర్ని కూడా అందులో వేసేయండి. మనం ఏమాత్రం కూడా మసాలా వేస్ట్ చేయకుండా
వేసేసుకోవాలి. మళ్ళీ వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక్క 5 minutes మళ్ళీ హై ఫ్లేమ్లో మళ్ళీ పెట్టండి. హై ఫ్లేమ్లో మంట హై ఫ్లేమ్లో పెట్టి మూత కూడా పెట్టేసి మళ్ళీ మంచిగా ఒక్క 5 minutes హై ఫ్లేమ్లో మంచిగా ఈ మసాలాను కూడా మంచిగా ఉడకనించాలి. సో నేను ఆల్రెడీ హై ఫ్లేమ్లో పెట్టాను. మంచిగా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 6 minutes మనతో ఓపెన్ చేసి చూద్దాం చికెన్ ఎలా ఉడుకుతుందో. బా చూడండి మీరే, మంచిగా కుతకుతలాడుతుంది. ఇలా ఒక్క 5 minutes హై ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి. ఒక 5 to 10 minutes చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనకు చికెన్ కుక్ అయిపోయిందనే. మనం ఒకసారి దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాము. ఓకే, అది బాగా కుక్ అవుతుంది. మన గ్రేవీ కూడా కావాల్సినంత ఉంది. ఈ గ్రేవీ మీరు చూసుకుని మీకు ఎంత కావాలో అంత, కొంచెం ఇంత గ్రేవీ ఇంకొంచెం తక్కువే కావాలనుకుంటే అప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు. సో నేను ఇంత గ్రేవీ కావాలనుకున్నాను, సో ఇంతసేపు ఉడికించాను అనమాట. ఇంకా ఫైనల్గా మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా వేసేసుకోండి దీంట్లో. కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత అలా మూత పెట్టేసేయండి. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తాము. లైట్గా వేసాను అంతే. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 2 minutes తర్వాత మన ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో టేస్టీగా. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ. ఆఫ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.